నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఉన్నత పదవులు అలంకరించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి. జన్మదిన వేడుకల్లో కార్పొరేటర్ సూర్యనారాయణరావు ఇతర నేతల ఆకాంక్ష. కడప నగరం 48వ డివిజన్లో వైభవోపేతంగా వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. గురుకుల పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపట్టాలి. గురుకుల పాఠశాల డైరెక్టర్కు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపాక వినోద్ కుమార్ వినతి. కడప శాసనసభ్యురాలిగా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న మాధవిరెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు టీడీపీ కార్పొరేటర్ సూర్యనారాయణరావు, వేణుగోపాల్ రెడ్డిలు ఆకాంక్షించారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి జన్మదిన వేడుకలను ఆయా నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈరోజు ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నియోజకవర్గం తొలి మహిళా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గత ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రజలకు తమ వంతుగా సేవలు అందిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారన్నారు. రాజకీయాల్లో తన ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతున్న ఆమె ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకోవాలని, ఆ కుటుంబంపై దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత చిరంజీవితో పాటు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఈరోజు మన కడప శాసనసభ్యురాలు మాధవిరెడ్డి గారి జన్మదినం. ఈ జన్మదిన సందర్భంగా ఒక పండుగ వాతావరణం ఏర్పడిందనమాట. ఆ పండుగలో భాగంగానే ఈరోజు మేము కేకు తీసుకొచ్చి ఇక్కడ కట్ చేయడం జరిగింది. కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు చాలా రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాము. మరి అదే నమ్మకంతో ప్రజలు ఆమెను గెలిపించారు, మా సమస్యలు తీరుస్తామని. ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆమె తీరుస్తూ వస్తున్నది. ఆమె ఆ దేవుని చల్లని చూపు, కృప ఉండాలని, ఆ దేవుడు ఆమెను ఆశీర్వదించాలని, ఆ దంపతులను ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పుట్టినరోజును మా మిత్రుడు వేణుగోపాల్ రెడ్డి, మా సూర్యనారాయణ, మరి మేము అందరము ఇలా కార్యకర్తలు అందరము బాగా ఘనంగా జరిపాము. ఆ భగవంతుడు ఆమెకు ఆరోగ్యం ఇచ్చి చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై మాధవి అక్క. ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని మా వేణుగోపాల్ రెడ్డి గారు, మిత్రుడు చిరంజీవి గారు అందరం కలిసి ఈ బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ జన్మదినం సందర్భంగా దేవుడు ఆమెకు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని మరియు వారి దంపతులను దేవుడు ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కడప నియోజకవర్గ శాసనసభ్యురాలు, మొట్టమొదటి కడప నియోజకవర్గ మహిళా శాసనసభ్యురాలైనటువంటి మాధవిరెడ్డి గారి జన్మదినం, 51వ జన్మదినం ఇక్కడ వాళ్ళ నివాసం దగ్గర చాలా ఘనంగా కార్యకర్తల, నాయకుల మధ్యలో జరుపుకోవడం జరిగింది. ఆ దేవుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన పదవులు పొంది సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. కడప నగరం 48వ డివిజన్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం వద్ద చవితి ఉత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారి విగ్రహం వద్ద 3వ రోజు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి తొలుత స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో వినాయక చవితి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. కుల మతాలకు అతీతంగా పండుగలు నిర్వహించుకోవడం కడప నగర ప్రజల ప్రత్యేకత అన్నారు. ఈ క్రమంలో వినాయక చవితి ఉత్సవాలను ఈ ప్రాంతంలో కుల మతాలకు అతీతంగా అందరి సహాయ సహకారాలతో నిర్వహించడాన్ని ప్రత్యేకంగా స్వాగతిస్తున్నామన్నారు. ఉత్సవాల నిర్వాహకులతో పాటు ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు బంగారు నాగయ్య యాదవ్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ కూడా మంచి జరగాలని, ప్రతి కుటుంబానికి మేలు జరగాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి ఆ దేవుని ప్రార్థన చేసుకుంటూ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.
కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి జన్మదినం టీడీపీ కుటుంబ సభ్యులకు పండుగ లాంటిదని రీమ్స్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు డిఎస్ వలి, చలపతి వెంకట సుబ్బయ్యలు తెలిపారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అమరన్ ఆధ్వర్యంలో రీమ్స్ ఆవరణలో పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని కడప నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కడప నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకల్లో మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. అలాగే ఆ భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రీమ్స్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు చైర్మన్ హోదాలో మాధవిరెడ్డి సూచనలతో రోగులకు ఉత్తమ సేవలు అందిస్తూ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రీమ్స్ డెవలప్మెంట్ కమిటీ ఇతర సభ్యులు, టీటీడీ కార్పొరేటర్లు, ప్రముఖులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రానారా రావాలా రమ్మంగరా వచ్చేనా టైట్లు వచ్చాయి కావాలా చూడు చూడు మళ్ళీ పెడతాం రసం ఉండే మజ్జిగ ఉండే పచ్చడి ఉంది కడుపు అడిగి పెట్టుకొని పెద్దలు పూజ్యులైనటువంటి మేమందరము ముద్దుగా తీసుకుంటే మా కడప రెడ్డమ్మ గారి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు ఆమెకు తెలియజేస్తున్నాము. ఆమె పుట్టినరోజు శుభ సందర్భము మా అందరికీ టీడీపీలో పనిచేసే ప్రతి కార్యకర్త కూడా ఆమె పుట్టినరోజు అంటే మాకు ఒక పండగ. ఆ పండగ ఎటువంటిదంటే మన సంక్రాంతి పండుగ అయితే ఏ విధంగా చేసుకుంటామో పల్లెల్లో అదే విధంగా కడప టౌన్లో ఇప్పుడు ప్రతి కార్యకర్త కూడా ఎంతో సంతోషంగా ఆమె పుట్టినరోజు కార్యక్రమాలను అన్నదానాలు అయితేనేమి, కేక్ కటింగ్లు అయితేనేమి, లేదా బీదలకు పండ్లు పంపిణీ చేయడం అయితేనే ఏ కార్యక్రమం కూడా చాలా ఆనందంగా విరివిగా కార్యకర్తలంతా పాల్గొని కడపలో ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి కార్యకర్తలంతా ప్రయత్నించి సఫలీకృతమైన ప్రతి కార్యకర్త కూడా. అదేవిధంగా మేము కూడా రిమ్స్లో నేనుగా మా రిమ్స్ డెవలప్మెంట్ బోర్డు మెంబర్స్ అందరం కలిసి మన అమరన్న గారి ఆధ్వర్యంలో, మన కార్పొరేటర్లు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరపడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమంలో కూడా ప్రజలందరూ ఎంతో సంతోషంగా పాల్గొని అందరూ భోంచేసి మా మేడం అందరూ కూడా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు జరపడమైనది. అదేవిధంగా మా మేడం గారు ఇంకా ఇటువంటి ఎన్నో జన్మదిన వేడుకలు జరుపుకొని ఆమెకు భగవంతుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు అన్నీ ఇవ్వాలని మా 20,000 పేరు వెంకటేశ్వర స్వామిని నేను వేడుకుంటున్నాను. జై తెలుగు. ఈరోజు గౌరవ శాసనసభ్యురాలు ప్రభుత్వమైనటువంటి మాధవిరెడ్డి మేడం గారి జన్మదిన వేడుకలు రిమ్స్ ప్రాంగణంలో జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిమ్స్ హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీగా నూతనంగా
నియమించబడినటువంటి వల్లి గారు అయితేనేమి, సుబ్బయ్య గారు అయితేనేమి, అనూష్ గారు అయితేనేమి, మిగిలిన సభ్యులందరూ కూడా మా మేడం గారి దృక్పథాన్ని తెలియజేసే విధంగా రిమ్స్లో సేవా దృక్పథంలో రిమ్స్ హాస్పిటల్ అనేది నడవాలి, రిమ్స్ హాస్పిటల్లో వచ్చిన రోగులకు అన్ని రకాలైన సౌకర్యాలు కూడా కలిగించాలనే ఉద్దేశంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆమె జన్మదినం సందర్భంగా వీళ్ళు కూడా అదే మార్గాన్ని ఎంచుకొని ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం కూడా దాదాపు 500 నుంచి 1000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా చాలాసార్లు ఇక్కడ సేవా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాధవిరెడ్డి మేడం గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు బర్త్డే కానీ, వాళ్ళ అబ్బాయి బర్త్డే కానీ చేయడం కూడా జరిగింది. ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన పిల్లలు విద్యను అభ్యసిస్తున్న గురుకుల పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తాళ్లపాక వినోద్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన కడప నగరంలోని R&B గెస్ట్ హౌస్కు ఇచ్చిన గురుకుల పాఠశాల డైరెక్టర్, సెక్రటరీకి విద్యాసంస్థలో నెలకొన్న సమస్యలను తెలియజేసి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలలో తాను పరిశీలనకు వెళితే తీవ్ర ఆవేదన కలిగిందన్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా విద్యార్థుల విషయంలో అదే నిర్లక్ష్యం కొనసాగుతుందన్నారు. పేద వర్గాల పిల్లలు చదువుకునే ఇలాంటి విద్యా సంస్థల పట్ల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందించాల్సి ఉండగా ఈ విషయంగా పట్టించుకునే నాదుడే లేరన్నారు. ప్రభుత్వ పెద్దలు ఎంతో గొప్పగా చెబుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు. ఇలాంటి స్థితిలో పేద విద్యార్థుల విద్యాభివృద్ధి ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా కలెక్టర్, ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు కల్పించుకొని గురుకుల విద్యాశాలలో మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన ఆహారం, విద్యను అందించేలా సత్వర చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుని ఈనాడు కడప పట్టణమునందు R&B గెస్ట్ హౌస్కు విచ్చేసిన గురుకుల పాఠశాల డైరెక్టర్, సెక్రటరీ గారికి కడప జిల్లాలో జరుగుతున్నటువంటి గురుకుల పాఠశాల అన్యాయాల గురించి ఆయనకు వివరించడం జరిగింది. ఈనాడు ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారాలు మారుతున్నాయి, రాజకీయ నాయకులు మారుతున్నాయి, కానీ గురుకుల పాఠశాలలోని పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల జీవితాలు మాత్రం మారడం లేదు. ఏ గురుకుల పాఠశాల ఎత్తుకున్నా కానీ దాని పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మౌలిక సదుపాయాలు లేవు, వారికి పెట్టే తిండి నాణ్యమైనది లేదు. పరిస్థితి ఎలా ఉందంటే ఎన్నోసార్లు మేము స్పందన కార్యక్రమం నందు పాఠశాలలపై DCO గారికి కంప్లైంట్ ఇచ్చాము. కానీ DCO గారు నిమ్మకు నీరెత్తినట్టు పిటిషన్లు వస్తుంటాయి, కానీ ఒక్క పిటిషన్ మీద కూడా మేడం గారు స్పందించినట్టు దాఖలాలు లేవు. దయచేసి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు కానీ మరియు రాష్ట్ర అధికారులు కానీ గుర్తించండి. గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి SC ST పిల్లలు ఎక్కువగా దళిత, బడుగు, బలహీన పిల్లలు ఉన్నారు. వారందరి బాగా చదువుకోవాలంటే మీరు నాణ్యమైన వసతులు, నాణ్యమైన టీచర్లను పెట్టి వారి ఎదుగుదలకు మీరు దోహదపడాలి. అంతేకాని మీరు పాఠశాలలో పెడుతున్నటువంటి భోజనాలలో అయితేమి, స్నాక్స్లలో అయితేమి మీకు వస్తున్నటువంటి లాభంలో మిగిలించుకొని పిల్లలను పస్తు పెట్టడం అది మీకు శాపంగా మారుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నాము. మీరు పైనుంచేమో అన్ని వసతులు కల్పిస్తామని చెప్తున్నారు, కానీ ఇక్కడ మా కడప జిల్లా పట్టణంలో మేము కళ్ళతో వెళ్ళి చూసింది అయితే కనీసం చికెన్ కానీ, పెరుగు కానీ, నీళ్ళ పెరుగు ఉంటుందండి, చిక్కీస్ కూడా టీచర్స్ ఇంటికి తీసుకుపోతారు. ఇంకా పిల్లలు ఎలా వాళ్ళ అభివృద్ధికి దోహదపడుతుంది. దయచేసి గమనించండి. వెంటనే DCO గారి పద్ధతి కూడా కడప పట్టణంలో బాగలేదని ప్రజా సంఘాల ద్వారా మేము తెలియజేస్తున్నాము. వెంటనే జిల్లా కలెక్టర్ గారు దీనిపై స్పందించి గురుకుల పాఠశాలలో సరైన మౌలిక వసతులు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపాక వినోద్ కుమార్ గారుతో కలిసి ఈరోజు మన అంబేద్కర్ గురుకుల పాఠశాల అయినటువంటి అడిషనల్ సెక్రటరీ గారిని, ఈ జిల్లాలో గురుకుల పాఠశాలల పరిస్థితి అయితేనేమి, ఈ జిల్లా DCO గారి గురించి అయితేనేమి ఆయనకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే మా రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపాక వినోద్ కుమార్ గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వ పాఠశాలలో కానీ ఎక్కడైనా సరే మా SC ST పిల్లలు అక్కడ స్కూల్కి పోయి అక్కడ ఉంటే మీకు జీతాలు వస్తున్నాయి, మేము ఉద్యోగాలు ఉన్నాయి. మా దళిత పిల్లలు వస్తుంటేనే మీకు జీతాలు వస్తున్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి. మా దళిత పిల్లలే మీ బడికి రాకపోతే మీ పిల్లలు ఏమన్నా ప్రభుత్వ పాఠశాలలకు వచ్చి చదువుకుంటున్నారా? హాస్టల్లో నుండి లేరు. కాబట్టి మాకు ఏదైతే ప్రభుత్వం
మా పిల్లలకు ఏమైతే కేటాయించిందో అది మీరు ఖచ్చితంగా అమలు చేయాలా. ఈ అన్యాయం మీద ఇక్కడ మన జనరల్ సెక్రటరీ గారికి ఫిర్యాదు చేసినాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించినాడు. ఇటువంటి వారిపైన మేము ఏదైతే కంప్లైంట్ ఇచ్చినామో వారి మీద డీసీఓ మీద చర్యలు తీసుకోకపోతే ఇది రాష్ట్ర ఉద్యమం అవుతుంది. అవసరమైతే సీఎం క్యాంపు కార్యాలయం ముందు కూడా నిరసన చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర మాలమహానాడు తరఫున తెలియజేసుకుంటున్నాను. కడప చరిత్రను తిరగరాసి ఎమ్మెల్యేగా ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న మాధవిరెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటున్నట్లు పాల్కొండ్రాయ స్వామి దేవస్థాన చైర్మన్ రెడ్డయ్య యాదవ్ తెలిపారు. కడప నగరం 15వ డివిజన్ సరోజిని నగర్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు పేదలకు అన్నదానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో మాధవిరెడ్డి ఓ మహిళగా తనను ఆదరించాలని, ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలంటూ చేసిన వినతి మేరకు ప్రజలు ఆమెకు ఘన విజయాన్ని చేకూర్చారన్నారు. కడప నియోజకవర్గం అంతా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం, అందులో టీడీపీ కుటుంబ సభ్యులు పాల్గొనడం ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని తెలియజేస్తోందన్నారు. ఇలాంటి జన్మదిన వేడుకలు ఆమె మరెన్నో నిర్వహించుకోవాలని, పాల్కొండ్రాయ స్వామి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఆమెకు అన్ని వేళలా ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. కానీ తీసుకురా పెట్టినా బిడ్డ రెడీ కేక్ బిడ్డ రెడీ నాకు కాదన్నాడా పెట్టోరా గంటలో పెట్టి దాన్ని పెట్టు ప్లేట్లో కోటలు కొట్టుకోమా కాదన్నాడా కడప నియోజకవర్గ చరిత్ర తిరగరాసినటువంటి యంగ్ డైనమిక్ లీడర్ టైగర్ చెప్పుకోవచ్చు ఈరోజు. ఎందుకంటే గత 20 ఏళ్ళుగా గెలిచినటువంటి తెలుగుదేశం ఈరోజు కడపలో ప్రతి గడప వాకిలి తట్టి ఒక మహిళగా నన్ను గుర్తించాలని చెప్పి అడిగినందుకు ప్రతి ఒక్కరు కూడా ఆమెను గెలిపించి ఒక మంచి మెజార్టీతో గెలిపించారు. ఈరోజు ఆమె జన్మదిన శుభాకాంక్షలు. ఎమ్మెల్యే గారి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగినది. అలాగే అన్ని డివిజన్లలో కూడా ప్రతి ఒక్కరూ అన్నదానము, కేక్ కటింగ్లు, భారీగా బ్యానర్లు ఈరోజు కడపంతా కలకలలాడుతుంది. ఇలాంటి పుట్టినరోజులు ఆమె మరి ఎన్నో చేసుకోవాలని, నెక్స్ట్ క్యాబినెట్ దాంట్లో హోమ్ మినిస్టర్గా ఇవ్వాలని ఈ మీడియా ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని కోరడమైనది. అన్నదాన కార్యక్రమాలు, వినాయక చవితి ఉత్సవాలు 3వ రోజు కడపలో ఘనంగా కొనసాగుతున్నాయి. నగరంలోని నాగరాజపేటలో వినాయకుడి విగ్రహం వద్ద వికాస్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సుల్తాన్ బాబా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అన్నదానం కార్యక్రమం నిర్వహించడం ఎంతో పుణ్యకార్యమన్నారు. కుల మతాలకు అతీతంగా ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం ఎంతో సంతోషదాయకమన్నారు. ప్రతి హిందూ సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి వేడుకలను ఈ 3 రోజుల పాటు నిర్వహించుకున్నారన్నారు. ప్రతి ఒక్కరికి ఆ విఘ్నేశ్వరి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో కలిగి ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షఫీ, రవి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి మనకు విరాళం ఇచ్చిన సార్ సుల్తాన్ బాబా
నెక్స్ట్ మనకి పెద్ద పెద్ద మనుషులు మనకి చూడలే ఇంకా గ్రాండ్ గా చాలా 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 బాగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కాబట్టి చిన్న ప్లేట్లు అక్కడ పెద్ద, ఎందుకంటే మళ్ళీ మనం శుభ్రం చేసుకోవడం చాలా కష్టం. ఊరేగింపు ఉంది, టబ్బు ఉంది, టబ్బులో వేసేది, అక్కడ హ్యాండ్ వాష్ ఉంది. ఈ ఒక్కటి మాత్రం గమనించండి, తప్పకుండా గమనించుకోండి. అందరూ రావండి. భోజన కార్యక్రమం చాలా ఇష్టమయ్యా. గేమ్స్ లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అందరూ తినేసి వెళ్ళకండి. చిన్న చిన్న గేమ్స్, చిన్న చిన్న డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. అలాగే మీరు अब डायरेक्ट चले आइसक्रीम में అందరికీ నమస్కారము. ఈరోజు వినాయక చవితి 3వ రోజు ఇక్కడ కడప పట్టణంలో చాలా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ 30వ డివిజన్ నాగరాజుపేట చెన్నై చిల్డ్రన్స్ హాస్పిటల్ వద్ద ఉచిత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ వచ్చి సంతోషంగా పాల్గొంటున్నారు. అలాగే ఈరోజు ఊరేగింపును జయప్రదం చేయాలని, అలాగే ఆ వినాయకుడి స్వామి ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఇక్కడ నాతో పాటు నా కమిటీలో ఉండే సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఉన్నత పదవులు అలంకరించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలి. జన్మదిన వేడుకల్లో కార్పొరేటర్ సూర్యనారాయణరావు ఇతర నేతల ఆకాంక్ష. కడప నగరం 48వ డివిజన్లో వైభవోపేతంగా వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి. గురుకుల పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపట్టాలి. గురుకుల పాఠశాల డైరెక్టర్కు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపాక వినోద్ కుమార్ వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.